కోల్కతా దారుణంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనను సుమోటిగా స్వీకరించిన సుప్రీంకోర్టు హత్యాచార ఘటనపై రేపు విచారణ చేపట్టనుంది. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ ముగిసింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా 4వ రోజు సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన కొనసాగుతుంది. కోల్కతా హత్యాచార ఘటనపై వైద్యులు ఆందోళన కొనసాగుతుంది. కోటి మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్లు ధర్నా కొనసాగుతుంది. అయితే ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా దారుణంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనను సుమోటిగా స్వీకరించిన సుప్రీంకోర్టు హత్యాచార ఘటనపై రేపు విచారణ చేపట్టనుంది. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ ముగిసింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా సిబిఐ 4వ రోజు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన కొనసాగుతుంది. కోల్కతా హత్యాచార ఘటనపై వైద్యుల ఆందోళన కొనసాగుతుంది. కోటి మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. ఆసుపత్రిలోని పనిచేస్తున్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే కోల్కతా దారుణంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ ఆందోళన కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మరి హత్యాచార ఘటనపై రేపు విచారణ చేపట్టనుంది. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ ముగిసింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా 4వ రోజు సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం నిరసన కొనసాగుతున్నాయి. కోల్కతా అత్యాచార ఘటనపై వైద్యుల ఆందోళన కూడా కొనసాగుతాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ చాలా స్పీడ్ గా పావులు కదుపుతుంది. వైద్యుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పరిస్థితులపై ప్రతి 2 గంటలకు మెయిల్ లేదా ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు పంపించింది. ఈలోగా రాష్ట్రాలు కూడా అందుకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, అలాగే ప్రజల వైద్య చికిత్సకు సంబంధించి అడ్డంకులు ఏర్పడకూడదని చెప్పేసి కూడా పేర్కొంది. రైట్, థాంక్యూ రామకృష్ణ.